గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి స్వాగతం. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం టాంటెక్స్ ఆధ్వర్యంలో గత 2 దశాబ్దాలకు పైగా విజ్ఞానాన్ని వినోదాన్ని అందిస్తున్న ఈ గానసుధ టాంటెక్స్ కార్యక్రమానికి ఈరోజు వ్యాఖ్యాతగా నేను మీ ఎన్ఆర్యు నరసింహారెడ్డి ఊరిమిండి. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమం మీ ముందు ఉంటుంది. ఈనాటి గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో విజయనగర వికట కవి తెనాలి రామకృష్ణ సాహిత్య సార్వభౌం 3వ భాగం. వినోదంలో విజ్ఞానం, చమత్కారంలో చరిత్ర, వికట కవి తేజస్సు నేటికి తారకల వెలుగులే కదా అన్న అంశం గురించి గత కొన్ని నెలలుగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అయితే 2వ భాగం చివరిలో మనం స్పృశించిన అంశాన్ని గురించి ఒక్కసారి నెమరు వేసుకొని తర్వాత 3వ భాగంలో మనం ప్రవేశిద్దాం. 2వ భాగం చివరిలో అమ్ముని బాలకుల్పల దళాదులకై వని జుట్టుచో నహీందమ్ములు చేరి ఎండకు పణంబులు చాటుగా జేయ సంతలో నిమ్ములు వచ్చి సాములకునే మొనరించిన నేరమేమునాయమ్ములే మీ పనుల్దలపసంచు దరింబురి బిచ్చు నీడగన్ అనే ఒక అద్భుతమైనటువంటి తెనాలి రామకృష్ణ కవి పద్యం మనం విన్నాం. అయితే దాని అర్థం ఒకసారి చూసి, ముని బాలకులు పండ్ల కోసం అడవులకు వెళుతున్న సమయంలో పాములన్నీ వాళ్ళ దగ్గర చేరి పడగ విప్పి ఎండ లేకుండా నీడను ఇస్తుంటాయి. ఇంతలో గేదెలు వచ్చి మేము చేసిన తప్పేమిటి, మా సేవ కూడా స్వీకరించమని ఆ మునిబాలకుల పక్కనే నడుస్తూ నీడను ఇస్తాయి. అద్భుతమైన మానవతా దృష్టి, ఒకరికొకరు సాయం చేసుకోవాలనే ప్రబోధాన్ని కవి ఇందులో వర్ణించాడు. శ్లేష పదాలను హాయిగా చెప్పగలగడం కవి యొక్క ప్రత్యేకత. ఇక పురాన్ని వర్ణిస్తూ లక్ష్మీదేవి కాపురం అంటే లక్ష్మీదేవికి ప్లస్ ఆపురము, దానిని కాపురం అన్నాడు. పాఠకుడు కష్టపడకుండా శ్లేషను చదువుకొని ఆనందిస్తాడు. ఘటికాచల మహత్యంలో మత్తమాతంగా లీలాకరమను పేరు కలిగినటువంటి విశిష్టమైన దండకం రాశాడు. శ్రీ నృసింహ సురారాత్య హాంకార రంహో ప్రమత్తేభ సింహ నిరం హస్తమస్సాధు సంకీర్తితాహ్వా అంటే, ఓ నరసింహుడా, రాక్షసుల గర్వాన్ని వేగంగా కదిలించేవాడా, మదించిన ఏనుగులకి సింహం వంటివాడా, ఇలా మొత్తం రగణాలతో సాగుతుంది ఈ దండకం. ఇక నారదుడు బ్రాహ్మణుల ఇంట పనిపాటలు చేసి బతుకు పని మనిషిని పుట్టినాడు అన్న విషయం భాగవతంలో ఉంది. తెనాలి రామకృష్ణుడు దీన్ని కొద్ది మార్పులతో స్వీకరించారు. ఘటికాచల మహత్యంలో 108 తిరుపతిల వర్ణన ముగియ వరకు, అనగా ప్రథమాశ్వాస్యంలో 70 పద్యాలు వరకు పరమయోగి విలాసము అనే తాళ్లపాక తిరువేంగళనాథుడు రచించినటువంటి కావ్యాన్ని రామకృష్ణుడు వినియోగించుకున్నట్లుగా కేతవరపు రామకోటి శాస్త్రి గారు మనకు గతంలో అభిప్రాయపడిన సందర్భం గుర్తొస్తోంది. ఇక ఘటికాచల మహత్యంలో మొదటగా వచ్చు ధవళాంగని కథ తృప్తిగా అనిపించదు, ఉన్నట్టుండి పూర్తయినట్లు వెలితిగా అనిపిస్తుంది. దీనికి కారణం ఈ సందర్భంలో రామకృష్ణుడు రాసినటువంటి గ్రంథం మనకు లభించకపోవడం వలన అలా వెలితి అనిపిస్తుందని ఎవరు చెప్పారు మనకు? శ్రీ రావూరి దొరస్వామి శర్మ గారు చెప్పారు 1955 భారతి సెప్టెంబర్ సంచికలో. బాగుంది. ఘటికాచల మహత్యంలో ఉన్న 3 కథలలో ధవళాంగుని కథ సందర్భశుద్ధి లేనిది, సప్త మహర్షుల కథ అనవసర విషయాలతో కూడుకున్నది, నారదుని జన్మకథ చక్కగా ఉన్నదని కేతవరపు వారి మాట కూడా ఆలోచనీయమైనదే. ఈ ఘటికాచల మహత్యం మోక్షం కోరు వారికి మోక్షం ఇస్తుంది, ధనాన్ని కోరు వారికి ధనాన్ని ఇస్తుంది, పుత్రులను కోరు వారికి పుత్రులను ఇస్తుంది, ఆయుష్ కోరు వారికి ఆయుష్ను ఇస్తుంది. ఇలా ఘటికాచల మహత్యం చదివితే ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్పే పద్యంలో రామకృష్ణుడు తన గ్రంథం బహురసాలంకార భావ నానార్థ విభాసురము అని అన్నారన్నమాట.
అయితే ఘటికాచల మహత్యం ఒక బలవంతపు మాఘ స్నానంగా ఏ ఘటికాచల భక్తుని కోసం రాసి ఎందుకు మూల పడేసినట్లు కనపడుతున్నదని ఎవరు విమర్శించారు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి అభిప్రాయం అది. అవండి, విమర్శలుంటాయి, సద్విమర్శలుంటాయి, పొగడ్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అది రెండవ భాగం చివరిలో మనం విజయనగర వికట కవి మన తెనాలి రామకృష్ణ కవి సాహిత్య సౌరభం మూడవ భాగంలోకి మనం ప్రవేశించాం. రెండవ భాగం చివరిలో ఏం మాట్లాడుకున్నది మనం చూసాం. ఇక మూడవ భాగంలో తెనాలి రామకృష్ణ కవి అతి ముఖ్యమైనదని చెప్పలేను, కానీ ఇది కూడా ఒక మంచి కావ్యం. ఉద్భటారాధ్య చరిత్రం, కథ వర్ణనలు. ఉద్భటారాధ్య చరిత్ర తెనాలి రామలింగుడు రచించిన తెలుగు కావ్యం. ఉద్భటారాధ్య చరిత్రను మొట్టమొదట శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు 1925లో ముక్త్యాల అనే ప్రాంతం నుండి వెలువడుచున్నటువంటి సరస్వతి పత్రికలో ప్రచురించారు. ఆరాధ్య వీరశైవ సంప్రదాయం బసవన భక్తి మార్గాన్ని, వైదిక సంప్రదాయాన్ని కలుపుకొన్నది. ఈ సంప్రదాయానుసారాలు పారాధ్యులు. ఉద్భటారాధ్య చరిత్ర ఆరాధ్య వీరశైవ సంప్రదాయాన్ని చెప్పు కృతి. ఆరాధ్యులకు గురువు ప్రధానుడు. రామలింగుడు ఈ కావ్యాన్ని కొండవీటి దుర్గాధ్యక్షుడైనటువంటి నాదెండ్ల గోపన వద్ద ముఖ్యోద్యోగిగా ఉన్న ఊరదేచ మంత్రికి అంకితమిస్తారు. మల్లికార్జున పండితుని శివతత్వ స్వారంలో, బసవ పురాణంలో భోజునికి శివదీక్ష ఇచ్చినటువంటి ఉద్భటుని కథ మనకు కనిపిస్తున్నాయి. పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణంలోని 7వ అశ్వాసంలో 38 ద్విపదల ఉద్భటారాధ్య వృత్తాంతం ఆధారంగా తెనాలి రామలింగుడు ఈ కావ్యం రచించాడు. కానీ ఎక్కడా బసవ పురాణం తన గ్రంథానికి మూలమని ఈ తెనాలి రామకృష్ణ కవి చెప్పలేదు. ఊరదచయ దీక్షా గురువైన ముదుగొండ చంద్రశేఖరాధ్యుడు ఉద్భటుడిని సంతతివాడు. అందువల్ల తన గురువు గారి మూలపురుషుని కథ వ్రాయించుటకు తెనాలి రామలింగ కవిని ప్రోత్సహించాడని పెద్దలు చెబుతారు. ఉద్భటారాధ్య చరిత్ర 842 పద్యాలు గల 3 అశ్వాసాల శైవ గ్రంథం. దీనిలో కథానాయకుడు ఉద్భటుడు. అయితే దురదృష్టవశాత్తు ఉద్భటారాధ్య చరిత్రలోని చాలా పద్యాలు శిథిలాలయ్యాయి. కుటుంబం జరుగుబాటు లేని పరిస్థితుల్లో తను రచించిన ఉద్భటారాధ్య చరిత్ర కావ్యాన్ని రావూరు రంగారెడ్డికి అమ్ముకోవాలనే ఉద్దేశంతో రామలింగ కవి వెళ్తాడు. అక్కడకు వెళ్ళిన తరువాత ఉద్భటారాధ్య చరిత్ర కావ్యం కన్నా వీధిలో నాట్యం చేస్తున్న ఒక నాట్యగత నాట్యం బాగుందని రావూరు రంగారెడ్డి గారు అన్నారట. అప్పుడు రామలింగ కవికి బాధ కలిగి కావ్యాన్ని చింపుతాడు. ఒక యోగి రామకృష్ణ కవి విజయనగర సంస్థానికి వెళ్ళమని సలహా ఇస్తారు. ఇది ప్రసిద్ధమైన కథ. ఉద్భటారాధ్య చరిత్ర శిథిల పూరణలకు కారణాన్ని నిరూపించిన కథ ఇది. శ్రీ నిడదవోలు వెంకటరావు గారి సంపాదకత్వంలో వచ్చిన ఉద్భటారాధ్య చరిత్రలో శ్రీ ముదిగొండ వీరభద్రమూర్తి గారు, శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు శిథిలమైన పద్యాలను పూరించారు. రామకృష్ణుడికి కుమారభారతి బిరుదు ఉన్నట్లు ఈ కావ్యం సాక్ష్యమిస్తుంది. ఉద్భటారాధ్య చరిత్ర కథ ఇది. ప్రథమాశ్వాసం. కైలాస పర్వతంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉండగా గంధర్వులు అక్కడికి వచ్చారు. వారి ఏకాంతానికి భంగం కలిగించినందువలన శివునిచే భూతరూపములు పొందు శాపమును గంధర్వులు పొందారు. వారు శరణు కోరగా ఉద్భటుని శవదహన ధూమంతో వారికి శాపం తొలుగుతుందని శివుడు అనుగ్రహించాడు. భోజుడనే రాజు, అతని గురువైన ఉద్భటుడు భూలోకంలో పుడతారని శివుని ద్వారా గంధర్వులు తెలుసుకున్నారు. ఆ తరువాత శివుని శాపంతో పలకీపురంలో ఒక మర్రి చెట్టును భూతాలుగా మారిన గంధర్వులు ఆశ్రయించుకున్నారు. అదండి ప్రథమాశ్వాసం, చాలా చిన్నది. ద్వితీయాశ్వాసము. పలకీపురాన్ని పాలించే శివుని భక్తుడైన ప్రథమేశ్వరుడు అనే రాజు సంతానం లేక బాధపడుతుంటాడు. ఆకాశవాణి మాటతో కాశీలోని శివుని అర్చించడానికి భార్య ప్రభావతితో బయలుదేరతాడు. కాశీకి వెళ్లే దారిలో
కౌండుని ఆశ్రమంలో ప్రథమేశ్వరుడు విడిది చేశాడు. కాశీ మహత్యాన్ని కౌండినుడు ప్రథమేశ్వరునికి చెబుతాడు. ఈ సందర్భంగా మదాలసుడు అనే ఒక దుర్మార్గుడైన బ్రాహ్మణ కుమారుని కథ కౌండినుడు చెప్తాడు. మదాలసుడు కావలసినన్ని పాపాలు చేస్తాడు. తుదకు యమభటులు మదాలసుని పాపాల చిట్టాను విశ్వనాథుని ముందు విప్పి చెబుతారు. ఇటువంటి ఖలుడు పరమేశ్వరుని చేరుకునుట చోద్యం కాదా అని యమభటులు విశ్వేశ్వరునితో వాదిస్తారు. ప్రథమేశ్వరుడు కాశీలో ప్రవేశిస్తాడు. అదండి రెండవ ఆశ్వాసం కూడా అయిపోయింది. ఇక తృతీయ ఆశ్వాసం. ప్రథమేశ్వరుడు కాశీలో తపస్సు చేసి ఈశ్వరుని అనుగ్రహం పొంది తన నగరానికి తిరిగి చేరుకుంటాడు. రాజదంపతులకు ముంజభోజుడు అనువాడు ఈశ్వరుని దయతో జన్మిస్తాడు. ముంజభోజుడు పెద్దవాడైన పిదప అతని రాజ్య పట్టాభిషేకం చేసి ప్రథమేశ్వర దంపతులు కాశీకి వెళ్తారు. శివుని మానస పుత్రునిగా భూలోకంలో ముదిగొండ అనే ప్రదేశంలో జన్మించిన ఉద్భటుడు ముంజభోజునికి శివదీక్ష ఇస్తాడు. ఆ తదుపరి శివుని ఆజ్ఞతో యోగశక్తితో ఉద్భటుడు తన శరీరాన్ని విడిచిపెడతాడు. శ్మశానంలో అతని కళేబరపు పొగ తగిలి ఒక్క వజ్ర దంష్టడునేవాడు తప్ప మిగిలిన భూతాలన్నీ శాప విముక్తి పొందుతాయి. వారందరూ ప్రమథ గణములుగా మారి కైలాసానికి వెళ్తారు. శవధూమం పిశాచాలకు తగిలే సమయంలో అక్కడ లేక శాప విముక్తి పొందలేని వజ్రదంష్టుని బాధ ముంజభోజుడు వింటాడు. శివుని ప్రార్థిస్తాడు. ప్రత్యక్షమైన శివుని దయతో ఆ వజ్రదంష్టునికి శాప విముక్తి కలిగిస్తాడు. తరువాత ముంజభోజుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ సుఖంగా ఉంటాడు. ఇంతటితో తృతీయ శ్వాసం కూడా పూర్తి అవుతుంది. అవి క్లుప్తంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్వాసాలండి. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఒక చిన్న విరామం. మనసుకు హాయిగొలిపే రాగాల సరాగాల సుస్వరాల జనరంజకమైన పాటల పూదోట అయిన గానసుధ మన టాంటెక్స్ రేడియో వినేయండి. మీ రావు గోపాలరావు. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు విజయనగర వికట కవి తెనాలి రామకృష్ణ కవి సాహిత్య సరోభం 3వ భాగం. వినోదంలో విజ్ఞానం, చమత్కారంలో చరిత్ర, వికట కవి తేజస్సు నేటికి తారకల వెలుగులే కదా అన్న అంశం గురించి మనం గత కొన్ని నెలలుగా చర్చించుకుంటున్నాం. ఇక ఉద్భటారాధ్య చరిత్ర, వర్ణనలు, విశేషాలు కూడా మనం చూద్దాం. త్రివక్ష కమలాసనాది దివిజశ్రేణి శిరోమణ్యభిఖ్యావృద్ధి పదశాణ పన్నఖర పాదాంభోజుడు అయిన పరమశివుడు ఊరదేచే మంత్రికి శుభాలను ఇవ్వాలని మొదటి పద్యం. విష్ణువు, బ్రహ్మ మొదలైన వారు అందరూ శివుని పాదాలకు నమస్కరిస్తున్నారు. నమస్కరిస్తున్నప్పుడు దేవతల తలల్లో ఉన్న శిరోమణి కాంతులకు శివుని కాలిగోర్లు సానబెట్టి ఇంకా కాంతి తెప్పిస్తున్నాయట. అటువంటి కాలిగోర్లు కలిగినటువంటి పాద పద్మములు కలిగిన వాడు శివుడని ఈ పద్యం యొక్క తాత్పర్యం. సాధారణంగా లోకంలో కవులు నమస్కరించేటప్పుడు కిరీటాల కాంతులతో పాదపద్మాలు వెలుగుతాయని వ్రాస్తారు. కానీ తెనాలి రామకృష్ణ కవి కొంచెం భిన్నంగా ఉండాలి కదా. ఒక అడుగు ముందుకు వేసి శివుని కాలు గోరును సానరాయి చేశాడు. ఇది ఒక అపూర్వ భావన. తరువాత కలశాంభో నిధియాడు బిడ్డ శశకింగారాబుతో బుట్టు విద్యలదే వేరికి నత్త యజ్ఞ పురుషుండవు విష్ణు నిల్లాలు. ఉన్నతులు ఇవ్వాలని ఒక వర్ణన. విశ్వకర్మ సముద్రంలో పుట్టిన అమృతాన్ని పోయడానికి ఒక కలశాన్ని సృష్టించాడు. ఆ కలశానికి సంబంధించినది కాబట్టి పాల సముద్రాన్ని కలశ పాథోరాశి అంటారు. అమృత కలశం వెలువడినటువంటి సముద్రం కాబట్టి పాల సముద్రానికి కలశాబ్ది అని పేరు. ఈ ఉన్నత కలశాబ్ది కూతురైనటువంటి లక్ష్మీదేవి ఉన్నతులు ఇవ్వాలనటంలో ఎంతో అందమున్నదని
వేరే చెప్పాలా? అది ఈ కలసాంభోనిది ఆడు బిడ్డ శశికిం గారాబుతో బుట్టు విద్యల దేవేరికి నత్త యజ్ఞ పురుషుండవు విష్ణు నిల్లాలు అని అద్భుతమైనటువంటి వర్ణన. ప్రబంధాలలో మనకు ఆశ్చర్యం కలిగే విధంగా వనరులు ఉంటాయి. ప్రబంధంలో ఏదైనా తీసుకోండి మీరు, ఏ కావ్యమైనా కానీ. రామకృష్ణుడు తన ఉద్భటారాధ్య చరిత్ర ప్రారంభంలో నాదెండ్ల గోపన్న కీర్తి వైభవాన్ని వర్ణిస్తూ దరహాస చంద్రికా ధాళదవ్యంబులు భుజగేంద్రకాంత కపోలములకు అని అంటారనమాట. అంటే నాగకాంతల చెక్కిళ్లపై ఉన్న చిరునవ్వుల కాంతి గంధర్వ భామిసులు సెగలో పెట్టుకున్న మల్లెపూల దండల వలె కీర్తి ఉన్నదని చెప్తూ ఉన్నారు. కీర్తి తెల్లగా ఉంటుందనే కవి సమయంతో కవి ఊహ కౌశలమిది. సరే, మీకు తెలుసు రామకృష్ణుడు కృష్ణదేవరాయల కీర్తిని కూడా తెల్లని వస్తువులతోనే పోల్చాడు గతంలో మనం చెప్పుకున్నట్టు. తర్వాత కృతికర్త రామకృష్ణుని కవితా గుణాలను ప్రస్తావిస్తూ విలసదయాతయామ బహువేద వివేక పవిత్ర భావ సంకలితములైన వాక్యముల గావ్యము చెప్పగ నేతువాది కావ్యుల కవితా నిగుంభన సమున్నతి గాంచిన వాడవౌదుని వలఘువచో విలాస సుగుణాకర రామలింగ సత్కవి అంటున్నాడు. ఈ పద్యం ద్వారా రామలింగుడు ఉద్భటారాధ్య చరిత్రలో పూర్వ కవుల మేలి కవితల కూర్పులతో కూడినటువంటి వాక్యాలు, అధికమైన వాక్కుల విలాసము గల వాక్యాలు, పవిత్ర భావ సంకలిత వాక్యాలనే 3 కవితా లక్షణాలను తన రచనలో పాటించినట్లుగా భావించవచ్చు. అవునండి, పాండురంగ విభిని పదగుంభనం అనేది వస్తుంది తర్వాత మనకి. అందులో 12 నుంచి 15 రకాల పదగుంభనాలని, పదాలను ఆయన ఏ విధంగా వాడాడు, ఆయన కవితా లక్షణాలు ఎలా ఉంటాయనేది మనం భవిష్యత్తులో చూడబోతున్నాం. అయితే ఈ 3 లక్షణాలు ఏమిటవి? పూర్వ కవుల మేలి కవితల కూర్పులతో కూడినటువంటి వాక్యాలు, రెండవది అధికమైన వాక్కుల విలాసము గల వాక్యాలు, పవిత్ర భావ సంకలిత వాక్యాలు అనే 3 కవితా లక్షణాలని తన రచనలో పాటించినట్టుగా మనం భావించవచ్చు. బాగుంది. అది ప్రథమాశ్వాసం. ఇంతవరకు వర్ణనలు. ద్వితీయాశ్వాసం, ఇక్కడ కథానాయిక ప్రభావతి సౌందర్యాన్ని వర్ణిస్తూ ఒక విచిత్రమైన పద్యం చెప్తాడు మన తెనాలి రామకృష్ణ కవి. అలిపోతంబులు చెందలేక మరు విండందంబు ముత్తెంపు జిప్పులు సుబువ్వును శ్రీలు శంకములతల్ ఖదే బరాట్ కుంభముల్ జలదాద్యంబు తరంగముల్ నుడితమస్సారంబు చక్రంబురంభలు తూణీరములబ్ధముల్ మది దలంపం కాంతకాంతాంగముల్ దలంపం కాంతకాంతాంగముల్ అంటున్నాడు. ఏమిటిది? అందమైన ఆ ప్రభావతి అవయవాలు ఎలా ఉన్నాయో ఉపమానాలు మాత్రమే చెప్పాడు. ఎలా ఉన్నాయట? వేటితో వారిని పోల్చాడో ఆ ఉపమేయాలు చెప్పలేదు. ఆలోచిస్తే ఆ కాంత అవయవాలు మనకు ఎలా స్ఫురిస్తాయట. 9 పిల్లలు అంటే వేణి అంటున్నాడు. చంద్రలేఖ నుదురు, మన్మధుని విండ్లు కనుబొమ్మలు, ముత్తెపు చిప్పలు పండ్లు, నువ్వు అంటే ఏమిటి? నాసికం, ముక్కు, శ్రీలు అంటే చెవులు, శంఖము అంటే కంఠము, లతలు అంటే బాహువులు, భద్రజాతికి చెందిన ఏనుగుల కుంభస్థలాలు. ఏనుగుల కుంభస్థలాలు అంటే కుచకుంభాలు అంటే స్థనాలు. మేఘము అంటే కచ్చము, నీటి తరంగాలు అంటే కటాక్షాలు, సుడి
అంటే నాభి, చక్రం, నితంబం, రంభలు, ఉరువులు, అమ్ముల పొదులు. అమ్ముల పొదులు అంటే నేత్రాలండి, కళ్ళు, అద్దాలు, చెక్కిళ్ళు. చూడండి ఎంత అద్భుతంగా ఆయన ఉపమానాలు మాత్రమే చెప్పాడు. అద్దాలు చెక్కిళ్ళట, అమ్ముల పొదులు నేత్రాలట, రంభలు ఊరువులట, చక్రం నితంబమట, సుడి అంటే నాభి, నీటి తరంగాలు కటాక్షాలు, మేఘము కచము, భద్రజాతికి చెందిన ఏనుగు కుంభస్థలాలు అంటే స్తనాలు, లతలు అంటే బాహువులు, శంఖము కంఠం, నాసికం నూబువ్వట, స్త్రీలు చెవులు, పండ్లు అవి ఎలాంటివి ముత్యపు చెప్పలట, కనుబొమ్మలు విండ్లు, మన్మధుని విండ్లు, నుదురు చంద్రలేఖ, వేణి తుమ్మెద పిల్లలు. ఇంత అద్భుతంగా ఆయన వర్ణన ఉంది. తమకు పిల్లలు లేరని బాధపడుతూ ముంజభోజుడు తన భార్య ప్రభావతితో పిల్లలను అద్భుతంగా ఇలా వర్ణిస్తాడు. చూద్దాం అదెలా ఉందో. గలుగల్లంచును గాళ ఎందియలు వల్కం జక్కులన్ మద్దికాయల తట్కుల్ గురువంపు చూప నిటల వ్యాకీన లంబాల కంబులతో ముద్దులు చిల్కుచుంగల వచ పూర్ణాస్యుడై తప్పటద్గులు వెట్టంగల పుత్రుడబ్బునకో నాకున్నీకు లోలేక్షణ అని ముంజభోజుడు పిల్లలు లేరని బాధపడుతూ ప్రభావితతో పిల్లలను వర్ణించినటువంటి తీరు. దీని అర్థం కూడా చూద్దాం. గల్లు గల్లంచు కాళ్ళ అందియలు పలుకుతుండగా, చెక్కిళ్లలో మద్దికాయల తళుకులు తమ గొప్పతనాన్ని గర్వంతో చూపుతుండగా, నుదుటి మీద వ్యాపించిన ముంగురులతో ముద్దులు చిలుకుతూ ముద్దు మాటలు నిండిన మోముతో తప్పటడుగులు పెట్టు పుత్రుడు మనకు కలుగుతాడా? పుత్రుడు లేని రాజ్య వైభవము, ఎన్నులేని సస్యము. వెన్నులేని సస్యం అంటే ఏమిటి? ధాన్యం లేని పంట అని అర్థం. ఇందులో మొదటి పద్య వర్ణన మధురమైంది. దానికంటే రెండవ పద్యంలోని పోలిక అద్భుతమైంది కూడా. పైరు మొలచింది, పైన ధాన్యపు గింజల కంకి లేదు. అప్పుడు దానిని పచ్చన పైరు అనటానికి మనస్సు ఒప్పదండి. సంతానం లేని జీవితాలు కూడా అంతేనని ముంజభోజుడు తన భార్య ప్రభావితతో పిల్లలను వర్ణించే పద్యంలో మనకు చెప్తాడు. గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. గానసుధా మన టాంటెక్స్ రేడియో వినండి, చాలా బాగుంటుంది. గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు విజయనగర వికట కవి తెనాలి రామకృష్ణ కవి సాహిత్య సౌరభం 3వ భాగం. వినోదంలో విజ్ఞానం, చమత్కారంలో చరిత్ర, వికట కవి తేజస్సు నేటికి తారకల వెలుగులే కదా అన్న అంశాన్ని మనం చర్చించుకుంటున్నాం గత కొన్ని మాసాలుగా. ఈ కార్యక్రమం ఇంకా కొన్ని అంశాలతో, ఇంకా కొన్ని శీర్షికలు, ఇది ఒక ధారావాహిక. బహుశా 3-4 కార్యక్రమాలు ఉండొచ్చు. కార్యక్రమాన్ని ఆస్వాదిస్తూ మీ స్పందనతో గానసుధ చేస్తున్నటువంటి రేడియో కార్యక్రమాలకి స్పందిస్తున్న తీరును నేను అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలకు మనకు తప్పకుండా మీ స్పందన అవసరం. కార్యక్రమాన్ని టాంటెక్స్ DFW అన్న యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు. 10 మందికి కూడా పంచుకుంటే తెనాలి రామకృష్ణ కవి సాహితీ సౌరభాన్ని మనందరం కూడా ఆస్వాదించిన వాళ్ళం అవుతాం. బాగుంది. తరువాత పద్యం. పుత్ర సంతానం కొరకు రాజదంపతులు కాశీకి బయలుదేరే సమయంలో సూర్యాస్తమమైంది. అస్తమయ సూర్యుడు బాగా ఎర్రగా ఉంటాడు. దానికి కారణాన్ని కవి ఇలా అందంగా ఊహిస్తున్నాడు. మొదల బురందరాశం దగముట్టితి రాగముతోడబద్మినిన్.
పిదపం జమత్కరించితివి వేడ్గం గరంబులు సాచి ఇంకనన్ పొదువకు మంచు దూరచు నపూర్వ దిశాంగన కాలదాచి దదమితయా ఒకదవముదాల్చెనునా నిను డొప్పె రక్తిమన్ దదమితయా ఒకదవము దాల్చెన్ నా వినుడొప్ప రక్తిమన్. అంటే ఏమంటున్నాడు? పుత్ర సంతానం కోసం కాశీకి బయలుదేరే సమయంలో సూర్యాస్తమ సమయం అయింది కాబట్టి ఏమంటున్నాడు ఈయన? పడమర దిక్కు అనే కాంత సూర్యునితో ఇలా పలుకుతున్నది, ఏమయ్యా సూర్యుడా, నువ్వు తూర్పు దిక్కు అను కాంతను ముట్టుకున్నావు. తూర్పు దిక్కులో ఉదయించాడనుటకు ఉక్తి వైచిత్రి. తరువాత పద్మిని రాగంతో, అంటే ప్రేమతోనే అర్థం, ముట్టుకొని చమత్కారం చేశావు. చమత్కారం చేయడం అంటే వికసింపు చేయడం అని కవి అర్థం ఇక్కడ అని చెబుతూ, ఆ తరువాత వెడుకుతో కరాలతో, కరాలంటే కిరణాలు, నన్ను ముట్టుకోకని ఆ పశ్చిమ దిశ అనే స్త్రీ సూర్యుణ్ణి ఒక్క తన్ను తన్నిందట. ఆమె కాలికి ఉన్న ఎర్రని లత్తుక రసము అంటుకొని ఆ సూర్యుడు బాగా ఎర్రబడ్డాడని కవిగారి చమత్కారం. ఏమిటో వీళ్ళు కవులు సూర్యుని గురించి చెప్పేటప్పుడు కూడా చమత్కారమే. బాగుంది. ఆమె కాలికి ఉన్న ఎర్రని లత్తుక రసము అంటుకొని ఆ సూర్యుడు బాగా ఎర్రబడ్డాడని కవిగారి చమత్కారం. బాగుంది, చాలా చాలా బాగుంది. తరువాత సాయం సంధ్య ఎర్రగా ఉంటుంది. ఆ ఎర్రతనం రావడానికి కారణం ఇదట. తెలుపును మించిన ఎరుపులోని తేట, ఎర్రని వన్నె కలిగిన మంకెన పువ్వుల బింకం, ఎర్రని పగడాల సొబగు, ఎర్రని కెంపుల పస, ఎర్రని పూల ఒప్పు, కుంకుమ వృక్షపు అందం, లత్తుక అందం, చిగుళ్ల ఉల్లాసం, కాశ్మీర్ దేశంలో పుట్టిన శరీరానికి పూసుకునే పరిమళ ద్రవ్యపు చక్కదనం, రాయంచెల ముక్కు స్ఫూర్తి, ఎర్రని మోదుగు పూల కాంతి, ఎర్రని దొండపొండు వైభవము. ఏమిటండి ఈ వర్ణనలు? వీటన్నింటినీ ఒక చోటికి బ్రహ్మదేవుడు వినోదంగా చేర్చాడు. అందుకే సాయం సంధ్యకి అంత ఎర్రతనం వచ్చిందట. అద్భుతమైనటువంటి సమ్మేళనం. కానీ ఇన్ని పెట్టాలన్నా ఒక పద్యంలో అనేది మనం కవిగారికే వదిలేద్దాం, అది మన పని కాదుగా. తర్వాత వారణాసిలో గంగా స్నానం చేస్తే చావుకే చావు ఉడుతుంది, 2 కళ్ళున్నవాడు 3 కళ్ళు వాడవుతాడట అంటూ హాస్యాన్ని మనకు ఇలా కవి ప్రసాదిస్తున్నాడు. ఏమంటారు? కాశీలో బట్టతలవాడు గంగ మునిగి జడముడి ధరించు దానిపై సబదరించు, ఫణిపణారత్న రుచి దానిపై వహించు, మొలక జాబిలి జాజిపూ మొగ్గవోలే. కాశీలో బట్టతలవాడు గంగ మునిగి జడముడి ధరించు దానిపై సబదరించు, ఫణిపణారత్న రుచి దానిపై వహించు, మొలక జాబిలి జాజిపి మొగ్గవోలే. ఏమంటున్నాడు ఈ పద్యంలో కవి? ఒక బట్టతలవాడు కాశీలోని గంగలో మునిగితే అతనికి పొడిగాటి జడ వస్తుందట. ఆ జడ మీద అతడు పాము పడగపై ఉన్న మణికాంతులు చిందే మాలను ధరిస్తాడు. మొలక జాబిలిని జాజిపువ్వు మొగ్గలా ధరిస్తాడు. శివునిలా గంగాస్నాతుడు మారతాడని చెప్పడానికి కవిగారి చమత్కారం ఇది. తెనాలి రామకృష్ణ కవి చమత్కారం లేనిది ఊరుకుంటాడా? మామూలుగా జ్వరంలో ఉన్నవాడు నీటిలో మునిగితే జ్వరం పెరుగుతుంది, కానీ కాశీలోని గంగలో మునిగితే మహాపాప జ్వరం పారుతుందట అని ఇంకో చోట ఉన్నతంగా ఈ గంగా స్నాన ఫలితాన్ని కవి ఏ విధంగా చమత్కరించాడో చూద్దామా? ఈ భవమున ఫలమునకేమిగాని రాగల భవం మొదలంట రాచినాడు, గంగలో వారణాసి మునుంగువాడు తొంటి భవమున పుణ్యంబు దొడకినాడు. ఏమంటాడు? ఈ భవమున ఫలమునకేమి గాని
రాగల భవం మొదలంటి రాచినాడు. గంగలో వారణాసి మునుంగువాడు, తొంటి భవమున పుణ్యంబు తొడకినాడు అంటాడు. కాశీలో గంగ, వారణ, అసి నదుల్లో మునిగినవాడు. కాశీలో గంగ, వారణ, అసి అన్ని నదుల్లో మునిగినవాడు. ఈ సంసారంలో చేసిన కర్మలకు ఫలం సంగతి చెప్పలేం, కానీ రాబోయే జన్మని మాత్రం మొదలంట రాచివేసినాడు. అనగా అంటే ఏమిటి? మళ్ళీ జన్మ ఉండదని చెప్పడం ఇక్కడ ఉక్తి వైచిత్రి అన్నమాట. తెనాలి రామకృష్ణ గారి గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. హాయ్ అండి, నేనండి మీ ప్రకాష్ రాజుని. గానసుద్ధ మన టాంటెక్స్ రేడియో వినండి, బాగుంటుంది. గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు విజయనగర వికట కవి తెనాలి రామకృష్ణ సాహిత్య సౌరభం 3వ భాగం. వినోదంలో విజ్ఞానం, చమత్కారంలో చరిత్ర, వికట కవి తేజస్సు నేటికి తారకల వెలుగులే కదా అన్న అంశాన్ని మనం చర్చించుకుంటున్నాం. మనం ఉద్భటారాధ్య చరిత్రలో వర్ణనలు చూస్తున్నాం. ముంజభోజుడు సతీ సమేతంగా కాశీకి వెళ్ళినప్పుడు వాళ్ళ అనుభవాలు అక్కడ. తర్వాత ఇక మదాలసుని కథ ద్వితీయాశ్వాసంలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది. సూర్యవంశంలో పుట్టిన చంద్రకేతుడనే రాజు కుంతల దేశాన్ని పరిపాలిస్తున్నాడు. అతనికి ధీనిది అనే పేరు గల పురోహితుడు ఉన్నాడు. అన్ని శాస్త్రాలు, 4 వేదాలు ఆ ధీనిది బాగా చదువుకున్నాడు. ఆ ధీనిదికి మదాలసుడు అనే పేరు గల కుమారుడు ఉన్నాడు. తండ్రి గారు ఇతని చేత అన్ని విద్యలు చదివించాడు. తర్వాత వయసు వచ్చిన పెంబట చంద్రకళ అనే అందమైన అమ్మాయితో వివాహం చేశాడు. మదాలసుడు నవ యవనంలో 4 వేదాలు మరిచాడు. శాస్త్రాలలో వేడుక విడిచాడు. గౌరవింపదగిన పురాణ వాక్యాలను దూరం పెట్టాడు. వాత్సాయన, కూచిమార, కామసూత్రాలను వంట పట్టించుకున్నాడు. కులాచారాలకు మనసును దూరం చేశాడు. చెడ్డ పనులు చేయడంలో ఆసక్తి పెంచుకున్నాడు. ఇక్కడ యవ్వనం 4 అంచులది అని కవి విచిత్ర పదప్రయోగం చేశాడు. 4 అంచుల నవయవ్వనంబునందు అన్నట్లుగా. ఒక్క మొనగలిగిన కత్తి గుచ్చుకుంటేనే ప్రాణానికి హాని, మరి యవ్వనం 4 మొనలు కలిగింది అని దాని ప్రభావం చెప్పలేమని కవి యొక్క ఉక్తి వైచిత్రి. చూడటానికి అతడు మన్మధుడు. చక్కగా తలదువ్వి తలపైన పువ్వుల దండ బుడిచి విలాసంగా అతడు వీధుల్లో విహారం చేసేవాడు. బ్రహ్మ విద్యకు అతడు దూరం, జోద విద్యకు అతడు దగ్గర. ఇతరుల ధనాన్ని దోచుకోవాలని చూసేవాడు. పరకాంతలతో అతడు క్రీడించడానికి ఇష్టపడేవాడు. కూచిన తంగేడులా అంటే ఏమిటి? సిరి సంపదలతో నిండింది, పచ్చపచ్చిగా ఉన్నది. తన భార్యతో సంసారం చేయడానికి ఇష్టపడేవాడు కాదు. ఇతడు మూసిన ముత్యాల వంటి అనేక మంది స్త్రీలను అంటే ఎక్కువ మాట్లాడకుండా అణిగిమణిగి ఉండేవారు అని ఈ మూసిన ముత్యాలు అని చెప్పడంలో కవి యొక్క ఉద్దేశ్యం. విలాసవతులుగా చేశాడు. ఎందరో స్త్రీల పాతివత్యాన్ని చెరిచాడు. కానక కన్న సంతానము కనుక అమ్మ మదాలసిన ప్రవర్తనను అవును కాదు అనలేదు. అలా చెప్పే విధానంలో ఓడిపోయింది. వద్దని చెప్పిన కొద్దీ మరింత పంతం పెరుగుతుందని తండ్రి తెలియనట్టు ఊరుకున్నాడు. మనకెందుకులే అని బంధువులు వదిలేశారు. గట్టిగా చెప్పేవారు ఎవరూ లేక ఆ మదాలసుడు రాను రాను మరింత దుర్మార్గుడయ్యాడు. విధుల్లో ఉన్న విటుల అలకలు తీర్చేవాడు. భోగకాంతల మధ్య తగాదా పెట్టి ఆనందించేవాడు. కోడిపందాలలో ఉత్సాహంగా పాల్గొనేవాడు. కామశాస్త్ర ప్రసంగాలు చేసేవాడు. కుల స్త్రీలకు డబ్బులు వెదజల్లి లోపరుచుకునేవాడు. సంధ్యాబంధనం చేసేవాడు కాదు. తగిన తిథులలో ఉపవాసం ఉండేవాడు కాదు. ఈ రకంగా ఈ మదాలసుడు తిప్పకాయలా ఉండేవాడు. తిప్పకాయ అంటే ఏమిటి? దుష్టుడండి. తిప్పకాయ అంటే దుష్టుడు. తిప్పకాయ పదం వింటుంటే మనకు డిప్పకాయ అంటే మన మాస్టర్లు అనేవాళ్ళు కదా మనల్ని, సుంఠ. డిప్పకాయ పదం గుర్తుకు వస్తుంది. అసలు గుర్తుకు రావాలనే కవి తిప్పకాయ అన్నాడేమో. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత అతని నీచ ప్రవర్తనకు ప్రజలు చీచీ అని పలుకుట మొదలుపెట్టారు. అతని తండ్రిని చూసి
బ్రాహ్మణుని చంపుట మహాపాపమని మదాలసుని చంపకుండా ఊరుకున్నారు. తల్లి ఊరుకోలేక మంచి మాటలు చెప్పింది. తండ్రి కూడా ధర్మశాస్త్రాల్లో ఉన్న మర్మాలు చెప్పి నీచ ప్రవర్తనను మానమన్నాడు. ఎందరూ ఎన్ని రకాలుగా చెప్పినా మూడవ పురుషార్థమే ముఖ్యమని భావించి మదాలసుడు పెడచెవిని పెట్టాడు. అంటే ఈ మూడవ పురుషార్థం అంటే కామం, అంతే కదా. ధర్మార్థ కామ మోక్షాలు అంటాం కదా. చతుర్విధ పురుషార్థాలలో మూడవ పురుషార్థం అంటే కామం. తల్లిదండ్రులు విసుగుతో అతన్ని విడిచిపెట్టారు. కొన్నాళ్లకు ఎక్కడ అవసరాలకు డబ్బు దొరక్క మదాలసుడు చీకట్లు ఓ అనగా ఓ అనే పలికే ఒక అర్ధరాత్రి సమయంలో ఒక శివాలయం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న దేవధనాన్ని అపహరించాడు. ఆ తర్వాత గబగబా నడుచుకుంటూ కొద్ది రోజులకు కనికుబ్జం అనే ఊరు చేరుకున్నాడు. అక్కడ ఉన్న ఒక వ్యాపారి దగ్గర తాను దొంగిలించిన సొమ్మును దాచిపెట్టడానికి ఉంచాడు. ఆ కొత్త ఊళ్ళో చాలా మంచివాడిలాగా తిరుగుతూ అందరి గౌరవాన్ని పొందాడు. ఇంకా ఏం చేశాడు ఈయన? అందమైన ప్రియురాలు లేకపోతే అన్నీ వృధా అంటూ మదాలసుడు ఇలా బాధపడ్డాడు. ఎలా బాధపడ్డాడు? ఒకుళ్ళ పున్నాగ చంపక పాటలావని గృహవాటి కలగల విహరణంబు కలహంస కుల పక్షి చలిత వీచి ఘట కులసరోహమ్ముల జలకమాట అమృత నిశ్యందమోహన చంద్రికా ధౌత మానిత హర్షంబులోనియునికి కమల రాగోఫల ఘటిత నూతన కేళి శైలి కూటములపై వాలు కడక విరులు సొమ్ములు పూతలంబరములమిత భక్ష్యభోజ్యాడులొనరిన పనుల నెల్ల నింపు సమకొల్పు తన వల్పు నిందు వదన కలిసి వర్తింపలేకున్న నిలువు సున్నా కలిసి వర్తింపలేకున్న నిలువు సున్నా. అంటే తన ఇష్ట ప్రకారంగా నడుచుకునే ప్రియురాల్ని కలిసి క్రీడించడం ఎంతో గొప్ప. ఈ సుఖం లేకపోతే పొగడ పున్నాగా సంపెంగా కలుగొట్టు వంటి పువ్వులు పూచిన తోటలో స్వేచ్ఛ విహారం వృధా అంటున్నాడు. రాయంచల రెక్కలతో చెలరేగిన అలలు కలిగినటువంటి చక్కని సరోవరాల్లో జలకాలాటలు కూడా వృధానే. అమృతం కురిసే మన్మధుని బాణంలా వెలిగే వెన్నెలతో అలంకరింపబడిన పాలరాతి మేడలో నివాసం ఉండడం కూడా వృధానే. తామర పువ్వులా ఎర్రనైన పద్మరాగములతో పోలిక కలిగిన కొత్తవైన కొండగుట్టలలో నడిచే ప్రయత్నం కూడా వృధానే. చూడండి, ఇన్ని మంచి పనులు కూడా వృధా అంటాడు. ఏమిటి? నడుచుకునే ప్రియురాలు కనిపించకపోతే, క్రీడించకపోతే, ఇంకా పూలు సొమ్ములు గంధపూతలు చక్కని దుస్తులు పంచభక్ష్య పరమాణాలు ఇవన్నీ అందమైన ప్రియురాలు లేకపోతే వృధా అంటున్నాడు. కొంటె రామకృష్ణుడు వృధా అనలేదు, నిలువు సున్నతో సమానం అంటున్నాడు. రామకృష్ణుడు ఊరుకోడు కదండి, అందుకే కదా ఆయన వికట కవి అని పేరు కూడా వచ్చింది. ఏమీ లేదు అనే అర్థంలో నిలువు సున్నా చక్కని తెలుగు జాతీయం. వాడు మదాలసుడు. మదాలసుడు అంటే మాశ్చర్యం చేత ఉన్మత్తుడైనటువంటి వాడు అని చెప్పడంలో కవి ఉద్దేశం. అందుకే నిలువు సున్నా ప్రయోగించాడు ఒక మంచి జాతీయాన్ని మన తెనాలి రామకృష్ణ కవి. ఈ మదాలసుడు అనే వ్యక్తి గురించి వర్ణనలో తరువాత ఉదయించే చంద్రుడు అస్తమించే సూర్యులా ఎర్రగా ఉంటాడు. దీనిని ఆధారంగా చేసుకుని కవి ఒక అందమైన ఊహ అల్లాడు. చంద్రుడు అస్తమయ సూర్యుని వేషం వేసుకుని తన కరాలతో అంటే కిరణాలతో పద్మాన్ని తాకాడు. సూర్యుని మీద ప్రేమతో చంద్రుడంటే ఇష్టం లేక పద్మం తలదించుకుంది. అంటే ఏమిటి? పద్మం తలదించుకోవడం అంటే ఏమిటి? ముడుచుకుపోయిందని అర్థం. ఇది గమనిస్తున్నటువంటి కలువ ఎవరు? చంద్రుని ప్రియురాలు. అయ్యగారి తిక్క కుదిరింది అన్నట్లుగా పకపకా నవ్వింది. కలువ చంద్రుని చూస్తూ వికసిస్తుందన్నమాట. దీన్ని పకపకా నవ్విందని మన కవి వర్ణన. ప్రియురాల ముందు జరిగిన అవమానానికి సిగ్గుపడుతూ చంద్రుడు వెలవెలబోయాడు, తెల్లబోయాడు. చంద్రుడు ఎరుపు రంగు నుంచి తెల్లగా మారాడని చెప్పటానికి కవి భావన శక్తి అది. ఇక తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి కనకలత అనే ఒక భోగస్త్రీతో పరభావ వేది అనే తన మిత్రుని ద్వారా రాయబారం నడిపించి
ఆమెతో కలిసి సుఖకాలక్షేపం చేశాడు. ఇక్కడ రామకృష్ణుడు సంభాషణలో వర్ణనా చాతుర్యం నింపాడని చెప్పుకోవాలి. అంటే వేశ్యమాత మదాలసునితో ఇలా అన్నదట: మన్నన నామరందలగు మంజుల వాణికి జుట్టుమైన చిట్టన్నమ భట్టునందనుడ వల్లుండవారయవా వినాకు నీ వెన్నడు మా గృహంబునకు నేటికి రావిదే నీకు వింతయే పిన్నపుగాన కూరుముల పెంపుదలంపుగా కభూసురా పిన్నవుగాన కూరుముల పెంపుదలంపుగా కభూసురా అని అంటున్నాడు పద్యంలో. అంటే ఏమిటి దీని భావం? ఓ బ్రాహ్మణోత్తమ, నా మరదలకు మంజుల వాణికి చుట్టమైన చిట్టన్నమ భట్టు కొడుకువి, అల్లుడి వరుస అవుతావు. నీవు ఎప్పుడూ మా ఇంటికి ఎందుకు రావు? అవునులే, నువ్వు చిన్నవాడివి కదా, ప్రేమలు ఎలా పెంచుకోవాలో తెలియదులే అని కనకలత అనే భోగస్త్రీతో పరాభవమేది అనే తన మిత్రుని ద్వారా రాయబారం నడిపించి ఆమెతో కలిసి సుఖకాలక్షేపం చేశాడు. అది రామకృష్ణుని వాక్యాలతో మనం ఉన్నటువంటి పద్యం. తర్వాత ఇంకొకటి: వానకునో వరపునకో ఊనిక నీరాక వింత పొడమెన్నాపై నూనెనే ఇన్నాళ్లకు నీ మానసమున గొంత కూర్మి మంచిదాయన్. వానకునో వరపునకో పూనిక నీరాక వింత పొడమెన్నాపై నూనెన ఇన్నాళ్లకు నీ మానసమున గొంత కూర్మి మంచిదాయన్. అంటే ఏమిటి? వాన కురిసినప్పుడో వాన కురవనప్పుడో మా ఇంటికి దయ చేస్తావు. పోనీలే, ఇప్పటికైనా వచ్చావు, మంచిది, నీ మనసులో ఇప్పటికైనా ప్రేమ వచ్చింది. ఇంకొకటి: ఓడగట్టిన దూలమై ఉండవలయు మీకు మాకును నెరరైన మిత్రభావ ఇంటికిన్ వచ్చుచుంబోవుచుంట మేలు నీకు మేమెంత వారము నీతి దిలుప. ఓడగట్టిన దూలమై ఉండవలయు మీకు మా నెనరైన మిత్రభావమింటికిన్ వచ్చుచుంబోవుచుంట మేలు నీకు మేమెంత వారము నీతి తెలుప. అంటే ఏమిటి? ఓడకు కట్టిన దూలముల నీకు మాకు మిత్రభావం ఉండాలి. ఇంటికి వస్తూ పోతూ ఉంటే మేలు జరుగుతుంది. అయినా నీకు చెప్పడానికి మేము ఎంతవారము? ఓడకు కట్టిన దూలం అంటే విడిపోవక ఒకరినే ఆశ్రయించి కష్టసుఖాల్లో పాలు పంచుకొనడం, నిత్య సంబద్ధమై ఉండడం. ఓడకు కట్టిన దూలము ఓడపోయినట్టల్లా పోవును, అది మునిగినా ఇది మునుగును, అది గమ్యం చేరినా ఇది కూడా చేరును. అందుపై వచ్చిన నుడికట్టు ఇదన్నమాట. వేశ్యమాత మదాలసునితో నిత్య సంబంధం కోరుతూ ఈ ఓడకట్టిన దూలము అనే అద్భుత జాతీయ ప్రయోగం చేసింది. అవునండి, తెనాలి రామకృష్ణ కవి సాహిత్యంలో మనకు లోకోక్తులు ఆయన విపరీతంగా వాడతారు. లోకోక్తులు, జాతీయాలు ఇవన్నీ కూడా. ఓడకు కట్టిన దూలము అనే అద్భుతమైనటువంటి ప్రయోగం కూడా చేశారు. బాగుంది. తర్వాత వేశ్యమాత మాటలు విని మనస్సులో సంతోషావేశము రాగా ఆ మదాలసుడు ప్రావీణ్య విలాస సరసంగా ఇలా అంటున్నాడు ఆయన: ఇంటికి వచ్చిన చుట్టములింటికి రాకున్నంబరులే ఎనసిన ఎదలో నంటిన మచ్చిక గల్గిన గంటా గనుగొంటికేమి కమలదళాక్షి. ఇంటికి వచ్చిన చుట్టములింటికి రాకున్నంబరులే ఎనసిన ఎదలో నంటిన మచ్చిక గల్గిన కంటా గనుగొంటకేమి కమలదళాక్షి. కమలదళాక్షి, కమలదళాక్షి. చూడండి, అక్షి అంటే కళ్ళు. కమలదళాల వంటి నేత్రాలు కలిగినటువంటి స్త్రీ ఇంటికి వచ్చిన చుట్టాలు ఇంటికి రాకపోతే వాళ్ళు పరులు అవుతారా? మనస్సులో చుట్టరికం ఉంటే చాలు,
బంధువులను చూసినా చూడకపోయినా వాళ్ళు చుట్టాలే. ఇది అద్భుతమైనటువంటి కవి పలుకుబడి అన్నమాట. మనసులో చుట్టరికం ఉంటే చాలు, బంధువులను చూసినా చూడకపోయినా వాళ్ళు చుట్టాలే. సబాష్, బాగుంది. ఈరోజు విజయనగర వికట కవి తెనాలి రామకృష్ణ కవి సాహిత్య సారోభం 3వ భాగం. వినోదంలో విజ్ఞానం, చమత్కారంలో చరిత్ర, వికట కవి తేజస్సు నేటికి తారకల వెలుగులే కదా అనే అంశాన్ని గురించి మనం చాలా విషయాలు చర్చించుకున్నాం. ప్రస్తుతం ఉద్భటారాధ్య చరిత్రలో అనేక వర్ణనలు మనం వింటూ ఉన్నాం. నాకు ఈరోజు కార్యక్రమానికి సహకరించినటువంటి అద్భుతమైన పుస్తకం భారతీయ సాహిత్య నిర్మాతలు తెనాలి రామకృష్ణుడు, తాడేపల్లి పతంజలి విరచిత పుస్తకం. అంతేకాకుండా డాక్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య పుస్తకం అండి. తెనాలి రామకృష్ణ కవి వారి పరిశీలనా గ్రంథం, పరిశోధనా గ్రంథం, ఆయనకు పిహెచ్డి పట్టా ఇచ్చినటువంటి అద్భుతమైన గ్రంథం. అది కూడా చాలా బాగుంటుంది. తెనాలి రామకృష్ణ కవి పుస్తకాలు నా దగ్గర కనీసం ఒక 1/2 డజన్ ఉంటాయి. అన్నిటినీ తిరిగేస్తూ ఉంటాను. కొన్ని పుస్తకాలలో అద్భుతంగా వర్ణనలు ఉంటాయి. కొంతమంది కవులు వర్ణనలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా కేవలం కవి యొక్క సాహిత్య సౌరభాన్ని మాత్రమే మనకు అందిస్తున్నారు. కాబట్టి ఈ రచయితలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. వాళ్ళు లేకపోతే ఎప్పటి అంశాలు అమెరికా వయస్సున్నటువంటి తెనాలి రామకృష్ణ కవి అమెరికా పుట్టిన 1492-98 ప్రాంతంలో తెనాలి రామకృష్ణ కవి పుట్టి మనకు ఈరోజు కూడా మనం అన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. బాగుంది. ఈ కార్యక్రమాన్ని వింటూ ఆదరిస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి గానశుద్ధ మన టాంటిక్స్ రేడియో శ్రోతలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. వచ్చే ఆదివారం వరకు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి గానశుద్ధ మన టాంటిక్స్ రేడియో కార్యక్రమం. నేను మీ ఆర్జే ఎన్ఆర్యు డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. స్వస్తి. ధన్యోస్మి. టాంటెక్స్ ప్రకటనలు. టాంటెక్స్ సంస్థకు ప్రాణవాయువులాగా నిధులను అందిస్తున్న పోషకదాతలను ఒకసారి గుర్తిద్దాం. డైమండ్ స్పాన్సర్స్ రాజేష్ కల్లేపల్లి. ప్లాటినం స్పాన్సర్స్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి, ప్రెసిడెంట్, CEO and Chairman, Prime Healthcare Services Inc. Value Financial Services, Tirumal Reddy, Kumbham, Bawarchi, Indian Cuisine, India Bazaar, Pudistan, SGA Construction. Tarvata Gold Sponsors, Rise Commercial, Tanishq USA, Epic Events, The Law Firm of Sim Parvathaneni and Brown, PLLC, My Tax Filer, Sharath Reddy Yerram and Family, Guru Tax Pro. తర్వాత సిల్వర్ స్పాన్సర్స్ రిజమ్ సాఫ్ట్, #India, Indian Authentic Food, Eldorado Pet Hospital, Safe Haven Psychiatry, Quebec Solutions, Nawab Hyderabadi House, డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి, ఎలన్ కోయా CPA LLC, అజయ్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, ప్రిస్కో డెంటల్ హబ్. అవండి డైమండ్, ప్లాటినం, గోల్డ్ అండ్ సిల్వర్ స్పాన్సర్స్. టాంటెక్స్ సంస్థకు ఈ పోషకదాతలందరూ కూడా కలిసి ప్రాణవాయువు లాంటి నిధులను అందిస్తున్నారు. వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. हरि रिहमु कवधूनि करे विलासिनि विलसति केळि बरे चंदन चर्चित नील कळेबर पीतवसन वनमाली